నేను మీ శారద మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే నాన్ వెజ్ లాగా ఉంటుందండి, కానీ నాన్ వెజ్ కాదు, వెజ్జే. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్ టేస్ట్. ఇలా మీరు కూడా ట్రై చేసేయండి. అదేంటంటే మిల్ మేకర్ కుర్మా అండి. ఆ కుర్మా ఎలా చేయాలో చూసేద్దామా? మిల్ మేకర్ కుర్మా కోసం ముందుగా మనం ఏం చేసామంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, అందులోనే ఒక టమాటా వేసి బాగా మిక్సీ పేస్ట్ చేసేయాలండి మసాలా. అలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 2 లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు 2, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి. వేగాక ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చేసాం కదా మసాలాది, అది కూడా వేసి అలా వేగనివ్వాలి. కొంచెం బాగా వేగిన తర్వాత అందులో తగినంత సాల్టు, కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేయాలండి. వేసి కొంచెం అలా వేగిన తర్వాత మిల్ మేకర్ ఏం చేసామంటే వేడి నీళ్ళలోని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత అవి వాటర్ అంతా బాగా పిండేసి అవి అందులో వేసేయాలి. అలా వేసేసిన తర్వాత కొంచెం 2 నిమిషాలు అలా వేగాక సరిపడా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత అలా ఉడికిపోద్ది కదా, అందులో కసూరి మేతి, కొత్తిమీర వేసి దించేయడమేనండి. సూపర్ టేస్టీ అయిన చికెన్ మటన్కి కూడా సాటి లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్